మే 23ని వైశాఖ పౌర్ణమి రాబోతుందండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది. గురువారంతో కలిసి వస్తుంది. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి. మళ్ళీ మళ్ళీ రాదు. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారండి. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చినటువంటి రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి రోజున చేసినటువంటి దానం జన్మ జన్మాంతర పాపాలను కూడా తొలగిస్తూ ఉంటుంది. విశేష ధనప్రాప్తిని కలిగిస్తుంది. ఈరోజు కూర్మ జయంతిని జరుపుకుంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారు. అందులో రెండవ అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చిలకడం ప్రారంభిస్తారు. వాసుకిని తాడుగా చేసుకొని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మంతరగిరి సముద్రంలోనికి జారిపోతుందండి. సముద్ర మథనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా ఈ విధంగా అనుగ్రహించమని చెప్పి దేవతలు శ్రీ మహావిష్ణువును అడుగుతారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపాన్ని దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేస్తారండి. అలా ఉద్భవించింది కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచేటువంటి ఆలయాలు దేశంలోనే కాదండి, ప్రపంచంలో కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్నటువంటి పుణ్యక్షేత్రం క్షీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దినటువంటి ఈ ఆలయం శివకేశవుల అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతుంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైనటువంటి పురాణ పురుషులందరూ కూడా కూర్మావతారాన్ని ధరించి స్వామిని ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. చైత్ర పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ, ఆశ్వయుజ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, ఈ 4 పౌర్ణిమలు కూడా సముద్ర స్నానానికి నిర్దేశించబడ్డాయి. కాబట్టి ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. వైశాఖ పౌర్ణమి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన కనివిని ఎరుగని ఆ సంపదలు మీ సొంతం అవుతాయి. మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆదాయం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి వైశాఖ పౌర్ణమి రోజు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు వైశాఖ పురాణంలో ఉన్నటువంటి కథను కూడా తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. పూర్వం గోదావరి తీరాన ఓ బ్రహ్మేశ్వరుడు అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉండేదండి. దుర్వాంస మహామనుష్య అనేటువంటి శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అన్నటువంటి వారు అక్కడే ఉండేటువంటి వారు. వారిద్దరు కూడా మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బావుగా చదివినటువంటి వారు, అందులో భావాలను గ్రహించినటువంటి వారు. వారు భిక్షాన్నాన్ని మాత్రమే భుజించేటి ముఖ్య పుణ్యసారుడు. వారు అక్కడ మృగు అనే తీర్థ సమీపంలో ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠులు శ్రీహరికథల యందు ఆసక్తి చూపేటువంటి వారు, చెప్పువారు లేకున్నచో తామే శ్రీకథలను వివరిస్తూ ఉండేటువంటి వారు. శ్రీహరికథలను ఎవరైనా చెప్పినా శ్రద్ధగా వినేటువంటి వారు, వేరు ఎవరూ లేని విష్ణు కథలను తలుచుకుంటూ శ్రీవారికి ప్రీతిని కలిగించేటువంటి పనులు చేస్తూ ఉండేవారు. శ్రీహరి కథలను చెప్పుకునేటువంటి వారు అంటే రాత్రింబవళ్ళు తమ పనులను కథలు వింటూ ఉండేటువంటి వారు. అలానే విని వారుండి రాత్రింబవళ్ళు శ్రీ మహావిష్ణువు కథలు వివరిస్తూ ఉండేవారు. దూరనున్న క్షేత్రాలను దర్శించడం కంటే కూడా కర్మానుష్ఠానం కంటే అతని విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచూ ఉన్నచో తాము వింటారు. వినేవారు ఉంటే తాము శ్రీహరి కథలను తన్మయుడై వివరిస్తూ ఉండేవాడు. చెప్పువారు ఉన్నచో తమ పనులను మానుకుని వినేవారు. విష్ణు కథలు చెప్పువారు రోగాదుల చేతన బాధపడుతూ ఉన్నచో స్నానం చేసి శ్రీహరి కథను చింతించును. కథాశ్రవణం లేనప్పుడు సర్వకార్యాలు చేసుకుంటూ ఉండేవాడు సత్యనిష్ఠుడు. విష్ణు కథ సమాసక్తునకు సంస్కార బంధం ఉండదు కదా. శ్రీహరి కథలను వినడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది, విష్ణు భక్తి పెరుగుతుంది, విష్ణువు పైన అతియు సత్యుల యందు ఇష్టం పెరుగుతుంది. నిరంజనము నిర్గణము అగు
పరబ్రహ్మం వాని హృదయాన స్మరించుకోండి. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగుతూ ఉండేవాడు. అందువలన జ్ఞానం కలుగును. అట్టి జ్ఞానం వలన ధ్యానం ఫలించును. కావున ప్రత్యుమారులు విష్ణు కథ శ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట అది గంగా తీరమైనా సరే విడువదగినదే అవుతుంది. తులసీవనం శ్రీహరి ఆలయం. విష్ణు కథలు లేని చోట మరణించిన వారు తామసమనం నరకాన్ని పొందురు. శ్రీహరి ఆలయం కానీ, కృష్ణ మృగం కానీ, విష్ణు కథం కానీ, సజ్జనులు కానీ లేని చోట మరణించువారు పెక్కు జన్మలు ఎందు కుక్కగా జన్మించుదురు. సత్యవిష్ణులు ఈ విధంగా ఆలోచించి విష్ణు కథా శ్రవణం, ప్రసంగాన్ని, మరణాన్ని, స్మృతి వనగునవి ముఖ్యాలని తెలుసుకుంటూ ఉండేవాడు. ఇంకొకడు తపోనిష్ఠుడు. తపోనిష్ఠుడికి పూజ, జపాది కర్మలు అంటే చాలా ఇష్టం. కాబట్టి తపోనిష్ఠుడు వాటిని ఎప్పుడు కూడా మానక పట్టుదలతో చేస్తూ ఉండేవాడు. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా సరే చెప్పుచూ ఉన్నచో తీర్థ స్నానానికి పోయేవాడు. తీర్థ స్నాన సమయాన శ్రీహరి కథా ప్రసంగం వచ్చినచో పూజాది కర్మ కలాపము కలుగునని దూరంగా వెళ్ళిపోయేవాడు. తనను అనుసరించున్నటువంటి స్నానాది కర్మలు ఆచరించి తమ ఇంటి పనులను చేసుకొనటంలో ఇష్టం కలవారై ఉండేవారు. ఇలా ఎంతకాలం గడిచినా తపోనిష్ఠుడు కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి కథాశ్రవణం, చింతనం, స్మృతి మొదలగున వాటిని చేయలేదు. ఇట్టి అహంకారి కొంతకాలానికి మరణిస్తాడు. శ్రీహరి కథాశ్రవణం మరుగున లేకపోవడం చే తపోనిష్ఠుడు పిశాతమై చిన్న కర్ణుడు అనే పేరుతో జమ్మి చెట్టు నందు నివసిస్తూ ఉండేవాడండి. అతను బలవంతుడైన నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు కలిగినటువంటి వాడు. ఇట్లు బాధపడుచు వాని సమీపానికి వచ్చేవారు లేక మిక్కిలి సంవత్సర కాలంలో ఉండేవారు. కొన్ని వేల సంవత్సరాలు బాధపడుతూ ఉండేవారు. ఆకలి దప్పలకలు తిరిగి తీరు ఉపాయం లేక మిక్కిలి బాధపడుతూ ఉండేవారు. వారి శరీరానికి జలబిందువు అగ్నిగాను, జలం ప్రళయాగ్నిగాను, ఫల పుష్పాదులు విషంగాను ఉండేవండి. ఈ విధంగా కర్మ పారాయణుడకు తపోనిష్ఠుడు పలు విధాలుగా బాధపడుతూ ఉండేవాడు. నిర్జనమైన అడవి యందు అతను మిక్కిలి బాధ కలుగుతూ ఉండగా ఒకనాడు సత్యనిష్ఠుడు ఏంటినసపురమునకు పోవచ్చు ఆ ప్రాంతానికి వస్తాడండి. అతను అక్కడ పెక్కు బాధలు అనుభవిస్తూ ఉన్నటువంటి చిన్న కర్ణుని చూస్తారు. దుఃఖించుచు శరణాగతుడైన వాడికి భయపడకు అని ధైర్యం చెప్పి వాని బాధకు కారణం తెలుసుకుంటాడు. అతను నేను కర్మనిష్ఠుడిని వాడును, దుర్వాస మహాముని శిష్యుడును, కర్మ పరంతరంత్రునై శ్రీహరి కథా శ్రవణాదులను చేయని వాడను, మూఢునై కర్మలను ఆచరించటం వలన ఇట్టి వాడినైపోయాను అని చెప్పి తన వృత్తాంతం అంతా అతనికి చెబుతాడండి. నా అదృష్టవశాన నీ దర్శనం అయ్యింది కాబట్టి మీరే నన్ను రక్షింపవలేను అని చెప్పి పలు విధాలుగా ప్రార్థిస్తాడండి. అతని పాదాల మీద పడి దుఃఖిస్తాడు. సత్యనిష్ఠుడు తనపై జాలి పడతాడు. తను 2 గడిల కాలంలో వైశాఖ పురాణ శ్రవణం చేసినటువంటి ఫలాన్ని తనకి ఉదకంగా సమర్పిస్తాడు. ఆ ఫలాన్ని అతనికి దారపోస్తాడన్నమాట. ఆ మహిమ వల్ల కర్మనిష్ఠుని పాపాలు తొలగిపోతాయి. వాని పిశాచ రూపం పోయి దివ్య దేహం కలిగి కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలిపి శ్రీహరి పంపగా వచ్చినటువంటి దివ్య విమానాన్ని ఎక్కి శ్రీహరి సాన్నిధ్యానికి పోతాడు. సత్యనిష్ఠుడు అందువలన ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తులసీదళాలతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయండి. ఈ రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. ఆలయాలకు వెళ్ళి అక్కడ ప్రాంగణంలో కలిగినటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలండి. ఆలయంలో కూర్చుని విష్ణు సంబంధిత భజనలు, పారాయణాలు చేయాల్సి ఉంటుంది. ఈ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైన వరకు వాటిని బారి నుంచి రక్షణ కల్పించేటువంటి గొడుగును, విసినికరను, పాదరక్షలను, మంచినీటిని ఈరోజు ఎవరికైనా దానం చేయండి. చాలా మంచి జరుగుతుంది శాస్త్రాలు చెప్తున్నాయి. వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు 2 వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే కనివిరియని ఎరుగని ఐశ్వర్యం లభిస్తాయని పెద్దలు చెప్తుంటారండి. మరి ఆ 2 వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు అండి. ఈ ఉప్పును కనుక తెల్లగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవికి చాలా ఇష్టము, అలాగే చంద్రునికి కూడా ఇష్టం అండి ఉప్పు అంటే. అందువలన ఈ ఉప్పును
నిండుగా ఉండేటువంటి పౌర్ణమి రోజున ఉప్పు కొని తెచ్చుకున్నట్లయితే దాని వెంటే సంపదలు కూడా వస్తాయి. అలానే లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి పౌర్ణమి రోజున ఈ కల్లుప్పు తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. అలానే చీపిరి, ఈ చీపిరిని ఈ రోజున తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. మా ఇంట్లో ఉంది కదా ఎందుకు అనుకుంటారేమో, ఇది ముహూర్తంలో తెచ్చుకొని ఈ టైంలో తెచ్చుకుని దాని తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఆ విధంగా చేసినట్లయితే విశేష ఫలితం అనేది కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే